చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే బోలెం ముత్యాలపాప మనతో పాటు ఉన్నారు. 2009 నుంచి 2014 వరకు నర్సీపట్నం శాసనసభ్యురాలుగా ఆమె పనిచేశారు. రాజకీయాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు ఆమె ప్రస్తుతం సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. మేడం ఏంటి పొలిటికల్గా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయబోతా ఉన్నారని తెలుస్తుంది. ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతా ఉన్నారు? 2024 ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టా లేనట్టా? అంటే మా అభిమానులు మమ్మల్ని నమ్ముకున్న ప్రజలు మమ్మల్ని పోటీ చేయాలి తప్పనిసరిగా అని చెప్పడం జరిగింది. ఓకే. మరి మేము పోటీలో ఉండాలని అనుకుంటున్నాం. అంటే ఎందుకు 2014 తర్వాత దరిదాపు 10 ఏళ్ల పాటు రాజకీయాలకి దూరంగా ఉన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు అకస్మాత్తుగా మళ్ళీ తెరపైకి రావడం, పోటీ చేయాలి? ఇప్పటికీ ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల మేము అలా స్తబ్దతగా ఉండవలసి వచ్చింది. ఓకే. కానీ మరి 10 సంవత్సరాలు గ్యాప్ తోటి ఈవేళ ఉండాలంటే మాది పొలిటికల్ ఫ్యామిలీ. ఓకే. మరి మేము నియోజకవర్గం మొత్తంగా మేము బాగా ప్రజలకి సర్వీస్ చేస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం. ఓకే. ఆ ప్రజలందరూ కూడా మమ్మల్ని మా కుటుంబం మీద ఉన్న నమ్మకంతో, అభిమానంతో ఏంటంటే పోటీ చేయాలి, మీలాంటి వాళ్ళు పొలిటికల్గా ముందు ఉండాలని చెప్పి మా వారు వెంకటరమణమూర్తి గారిని అయితే, మా మరిది గారు రాంప్రసాద్ గారిని అయితే మమ్మల్ని అయితే ఫోర్స్ చేస్తున్నారు. ఇప్పటికీ అందరినీ చూశారు. అప్పుడున్న 10 ఇయర్స్ క్రితం వాళ్ళని చూశారు, 5 ఇయర్స్ క్రితం వాళ్ళని చూశారు. మరి ఇప్పటికీ ఉన్న నాయకుల్లో మమ్మల్ని ప్రజలు ఆదరిస్తున్నారు. ఇప్పటికీ కూడా రమ్మని అడుగుతున్నారు. మరి వాళ్ళు ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు అడిగినప్పుడు మరి మేము రాకపోతే మాది చేతగానితనం అవుతుంది. అందుకని ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఓకే. ఏం చేయబోతా ఉన్నారు? పార్టీలతో సంప్రదింపులు జరుగుతున్నాయా? పార్టీలతో మీరు మాట్లాడారా లేదా? పార్టీల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? అంటే మేము ఏ పార్టీతోని సత్సంబంధాలంటే అలాగా స్తబ్దతగా ఉన్నాము. ప్రజలే ఒకరు ఫోన్ చేసి అడుగుతారు, టీడీపీ టికెట్ మీదే కదా అంటారు, అలాగే వైఎస్ఆర్ టికెట్ మీదేనంటున్నారు. వాళ్ళు కోరుకుంటున్నారు మమ్మల్ని. పార్టీలలో ఉన్న నాయకులు కానీ ప్రజలు కానీ మీరైతే బాగుంటుంది అని మమ్మల్ని కోరుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఎక్కువగా మమ్మల్ని అడగడం జరుగుతుంది. అలాగే టీడీపీ వాళ్ళు కూడా అడగడం జరుగుతుంది. మరి అది ప్రజలు ఏమి నిర్ణయిస్తారో, పార్టీలు ఏమి నిర్ణయిస్తాయో చూసి నేను ముందడుగేద్దాం. అందరికీ ఒక సందేహం కలుగుతాయి. ధర్మాన కృష్ణదాస్ మీ వియ్యం. అవును. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. ధర్మాన ప్రసాదరావు మంత్రిగా ఉన్నారు. వారి పార్టీలోకి మిమ్మల్ని రమ్మని ఆహ్వానించలేదా, లేకపోతే ఆహ్వానిస్తే మీరే వెళ్లకుండా ఉన్నారా? ఆ విషయం ఏంటి అసలు? మా మధ్యన ఎప్పుడు కూడా పొలిటికల్గా ఎప్పుడు రాలేదు. వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, అన్నయ్యలు ఇద్దరు కూడా. రాజకీయ సమీకరణాలను బట్టి వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని ఫోర్స్ చేయలేదు. మరి ఇకపై ఏమన్నా అడుగుతారేమోనని చూడాలి. ఇకపై అడుగుతారేమో చూడాలి. అంటే ఇప్పుడు వరకు ఎప్పుడు మిమ్మల్ని సంప్రదించలేదు? అడగలేదు. ఓకే. ఓకే. అడిగితే వెళ్తారా? వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? మరి మా అభిమానస్తులు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరం మాట్లాడుకొని వాళ్ళు కూడా వాళ్ళతో అందరం ఫ్యామిలీ మెంబర్సమే కదా, మరి వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి ఏం నిర్ణయం తీసుకుంటే అది అవుతుంది. అంటే 2009లో అయ్యన్న పాత్రుడిని ఎదుర్కొనే అభ్యర్థిగా రాజశేఖర రెడ్డి మిమ్మల్ని రంగంలోకి దింపి అయ్యన్న పాత్రుని ఓడించడంలో అసలు సక్సెస్ అయ్యారు. అదే స్ట్రాటజీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో కూడా అమలు చేయాలని భావిస్తూ ఉంది. అందుకు అనుగుణంగా ధర్మాన కృష్ణదాస్కు మిమ్మల్ని పార్టీలోకి తీసుకొచ్చే బాధ్యత అప్పగించింది. మిమ్మల్ని పార్టీలోకి తీసుకువెళ్ళబోతున్నారు, పోటీ చేయించబోతున్నారనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. దానిపై మీకు ఒక విషయం ఏంటంటే, తాతగారు బోలం గోపాచుడు గారు 78లో ఎమ్మెల్యే చేశారు. అప్పుడు ఆయన చేసిన వర్క్ నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మళ్ళీ నాకు గుర్తు చేశారు ప్రజలే. అంత వర్క్ చేశారు. నాకు నేను ఎవరైనా వెళ్తే అమ్మ అప్పుడు తాతగారే మాకు ఈ కరెంట్ ఇచ్చారు, మాకు బీసీ హాస్టల్ ఇచ్చారు అని చెప్పి వాళ్ళే చెప్పేవారు.
అంటే అంత వర్క్ చేయాలని ఆ వేళ నాకు కసి పట్టుదల వచ్చింది. అంటే మళ్ళీ కుటుంబం పేరు నిలబెట్టాలి, వర్క్ చేయాలి, ప్రజల మధ్యలో మళ్ళీ మేము వెళ్ళాలని ఆ పట్టుదలతో నేను వర్క్ చేశాను. అవునమ్మా. అంటే వర్క్ చేశానంటే ఆ అవకాశం మహానుభావుడు మరి రాజశేఖర రెడ్డి గారు నాకు అవకాశం కల్పించారు. ఆయన నా మనసులో ఎప్పుడూ దేవుడే. మా కుటుంబాన్ని మళ్ళీ 78 నుంచి 83 వరకు మళ్ళీ ఆ తర్వాత మమ్మల్ని పైకి తీసుకొచ్చింది ఆ మహానుభావుడు. ఎప్పుడూ నా తండ్రి స్థానంలోనే ఆయన ఉంటారు. ఇకపై అనేది అది పరిస్థితులను బట్టి జరుగుతుంది. అది జరిగిన దాన్ని బట్టి అందరం కలిపి ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తాం. అంటే అయ్యన్న పాత్రుడిని లేదా ఇక్కడ ఉన్నటువంటి గణేష్ని వీరిద్దరిని కాదని పార్టీలు టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు ఏదో పార్టీ నుంచి? నేనైతే వాళ్ళని కాదని వీళ్ళని కాదు నాకు ఇస్తారని నేను ప్రజలు ఎవరిని ఆశీర్వదింతే వాళ్ళకి పార్టీలు టికెట్లు ఇస్తాయని నేను అనుకుంటున్నాను. ఏమో చూడాలి మరి. ఓకే, మీకు పార్టీ టికెట్ ఇచ్చింది, పోటీలో ఉన్నారనుకోండి. మీరు ఇప్పుడు 83లో జరిగినటువంటి అభివృద్ధి 2009లో మీరు పోటీ చేసినప్పుడు రిఫ్లెక్ట్ అయింది అంటారు. ఇప్పుడు మీరు పోటీ చేస్తే కనుక మీరు 2009 నుంచి 14 వరకు ఏం చేశారనేది ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ఏం చేశారంటే పలానాది ఇది ముత్యాల పాప బ్రాండ్ అనో మార్క్ అనో ఏమైనా చెప్పబోతా ఉన్నారా? అలాంటి చెప్పడానికి ఏమైనా ఉన్నాయా? నేను ఫస్ట్ అసెంబ్లీకి వెళ్ళినట్టునే రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి ఒక ఫైల్ మా వారు తయారు చేసి ఇవ్వడం జరిగింది. అంటే నాకు ఫస్ట్ కొత్త కొంచెం భయపడుతూ వెళ్ళాను. నేను భయపడుతూ వెళ్ళినప్పుడు నేను ప్రసాద్ అన్నయ్య గారి దగ్గరికి వెళ్ళాను. అప్పటికి మాకు రిలేషను అంటే మా ఫ్యామిలీ ఏదో అదే ధర్మాన ప్రసాదరావు గారి దగ్గరికి వెళ్ళాను. అన్నయ్య నాకు భయం వేస్తుంది సీఎం గారి దగ్గరికి వెళ్ళడానికి. ఈ ఫైల్ పట్టుకొని బావగారు ఇచ్చారు వెళ్ళాలి అని అంటే ఆయన అన్నారు, నాకు ధైర్యాన్ని ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే, అమ్మ నీ సొంత పని అయితే నువ్వు భయపడాలి, నువ్వు ప్రజల కోసం చేసే పని అయినప్పుడు నువ్వు ధైర్యంగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చేస్తారని చెప్పారు. జస్ట్ ఏది మేము అసెంబ్లీలో అడుగుపెట్టాం. 4 రోజులు అసెంబ్లీ అయింది. అసెంబ్లీ అయినాక ఇంకా ఆయన రచ్చబండ కార్యక్రమానికి వెళ్ళే ముందు ఇంకా అయిపోతుంది, మేము ఆయన కలిసి ఫైల్ ఇచ్చేద్దామని వెళ్ళాను. నాకు ఆయన ప్రోత్సహించి ముందుకు పంపారు. వెళ్ళాను. ఆయన కన్నా తండ్రిలాగే అంత నవ్వి నన్ను చూసి అప్పటికి మాకు ఇక్కడ ఎంపీటీసీ ఎలక్షన్స్, నువ్వు ఎంపీటీసీ ఎలక్షన్ బాగా చెయ్యాలి అని చెప్పి నేను ఇచ్చిన ఫైల్ మీద సంతకం చేశారు. అదే 132 kV స్టార్టింగ్ నేను ఆయన సంతకం చేయించుకున్నది అదొకటి. ఆ తర్వాత నేను స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి అంటే మా మామగారు కూడా మా అత్తగారు మా మామగారు కూడా మొత్తం నియోజకవర్గం తిరిగారు. మాకన్నా ముందు వాళ్ళిద్దరూ తిరిగారు. మా అత్తగారికి బంధువులు ఉన్నారు, మా మామగారికి బంధువులు ఉన్నారు, మొత్తం రిలేషన్ 4 మండలాలు. అక్కడికి వెళ్ళినప్పుడు మామయ్య గారికి ఇక్కడ స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా మాకు రహదారులు కానీ ఏమీ లేవు అని మామయ్య గారికి అన్నీ వివరించడం అక్కడ జనం జరిగింది. ఆయన తెచ్చి వాళ్ళ మా హస్బెండ్ వెంకటరమణమూర్తి గారికి ఇదిగో బాబు ఇవన్నీనని చెప్పి ఆయనకి ఇవ్వడం, మేము అవన్నీ తయారు చేయించుకొని మేము ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి గెలువగానే వెళ్ళినప్పుడు కూడా అవి చూపించాం. నవ్వి చేద్దామమ్మా పోలవరం ప్రాజెక్ట్ తోటి ఉన్నాము, అవన్నీ పూర్తయిన వెంటనే ఇవి పూర్తి చేద్దామని చెప్పి నవ్వారు. అయిపోయింది. మరి మా దురదృష్టవశాత్తు మాకు ఏ రేంజ్లో ఉన్నాం ఇంకాను ఆయన చనిపోవడం జరిగింది. తర్వాత రోసయ్య గారు కూడా నాకు అలాగే సహకరించేవారు. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఆ టైంలో ధర్మాన ప్రసాదరావు గారు R&B మినిస్టర్గా ఉన్నారు. ఆ టైంలో ఈ బ్రిడ్జీలు 4 మండలాల్లోనూ ఇటు జాజిగడ్డ బ్రిడ్జి, ఇటు మాకవరపాలెం జాజిగడ్డ, నాతవరం ఏమో గుమ్మడిగొండ, చమ్మచింత, చిక్కుడుపాలెం, అది కాక ఈ మా వేములపూడి మూలగడ్డ, అది ఎప్పటి నుంచో వర్షం వస్తే చాలు అది జనం నడుస్తుంటే కొట్టుకుపోయేవారు, అటు ఇటు ఆగిపోయేవి. అదొకటి. ఇంకా మేము చేసేవి బలిఘటం శివాలయం దగ్గరికి వెళ్ళేది. ఆ బలిఘటం ప్రజల పొలాలన్నీ అటుపక్క ఉండేవి, ఊరు రోడ్డు పైన ఉండేది. పాపం వాళ్ళకి చాలా ఇబ్బంది పడేవారు. ఈవేళ 1,00,000-2 లక్షలు ఉన్న భూములు ఈవేళ 3 కోట్లు అయిన పరిస్థితి. అంటే మేము ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేసాం. ఆ అభిమానం ఆ ప్రజల్లో ఉంది. ఎందుకంటే నేనే ఆశ్చర్యపోతుంటాను. ఎప్పుడైనా ఏ ఫంక్షన్ కన్నా వెళ్తే మా తల్లి, అమ్మ నువ్వు చేసిన పని వల్ల ఈవేళ మేము హాయిగా బతుకుతున్నాం అని అంటుంటారు. ఆ అభిమానం నేను వాళ్ళలో చూసి ఆహా అని నేను వీళ్ళని
అదే వీళ్ళు నన్ను హక్కును చేర్చుకుంటారేమో అన్న ఆలోచన కలుగుతుంది. ఓకే. అలాగే చాలా అది ఇప్పుడు గొలుగొండ మండలం అక్కడ కూడా ఇది పొత్తడగైరం గడ్డ ఇంకా ఇలా చాలా బ్రిడ్జీలు, సోజ్యం ఒకటి, పాకలపాడు బ్రిడ్జి ఒకటి, ఇలాగ చాలా వంతెనలు ఎప్పటి నుంచో వాళ్ళు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి లేని రహదారులు. అలాగే నర్సీపట్నంని మున్సిపాలిటీ కూడా మీరే మున్సిపాలిటీ కూడా మేమే చేసాం. ఇక్కడ టిడ్కో ఇల్లులు ఉన్నాయి కదమ్మా, ఆ ఇల్లులు అవ్వాలి అంటే మున్సిపాలిటీ అవ్వాలని చెప్పారు. ఎంతోమంది లేబరు ఇల్లు లేకున్న వాళ్ళకి పనికొస్తాయి కదా అని అది ఎప్పుడో ప్రపోజల్ పెట్టిన మున్సిపాలిటీయే. నా హయాంలో నేను సీఎం గారితో మాట్లాడి దీనివల్ల ప్రజలకి ఉపయోగం ఉంటుందండి. అక్కడ వాటర్ ప్రాజెక్ట్ 132 కాదు 120 crores వాటర్ ప్రాజెక్టు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని నేను ఆ టైంలో శాంక్షన్ చేయించాను. చాలా ఇబ్బంది పడి నేను ఆ ఫారెస్ట్ అప్రూవల్ కావాలంటే అక్కడికి వెళ్ళి అవన్నీ చేసి చాలా ఆఫీసులు తిరిగి నేను 100 crores వాటర్ ప్రాజెక్టు శాంక్షన్ చేయించాను. అది ఇప్పటికీ కూడా అలాగే ఉంది. ఎలా ఉన్న ప్రాజెక్టు అలాగే ఉంది. సో ఇవన్నీ మీకు రేపు పొద్దున్న మీరు రహదారులు ఇవన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి. వైద్యానికి పిహెచ్సి, నాతవరం మండలంలో ఒక పిహెచ్సి, అలాగే మాకు 150 beds హాస్పిటల్, ఇవన్నీ డెవలప్మెంటు. మా టైంలో మేము కసిగా పట్టుదలగా చేసేవాళ్ళం. మేము రెండో వైపు చూసేవాళ్ళం కాదు, ప్రజలకు పని చేయాలి అని ఆలోచనతోటే చేసాం. మాకు ఆ భగవంతుడు నాయకులు అందరూ సహకరించారు, చేయగలిగాం. అయితే ఇవన్నీ మీరు చేసిన ఈ పనులన్నీ కూడా రేపు పొద్దున మీరు ఎన్నికల్లో పోటీ చేస్తే కనుక అవన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి, ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది, మళ్ళీ మిమ్మల్ని ఆదరిస్తారని మీరు భావిస్తున్నారు. ప్రజలు పనిచేసే వాళ్ళని ఎలా గౌరవిస్తారని చూడాలని నాకు కోరుకుంది. ఓకే. ఆ కోరిక మీద నేను వెళ్తాను. అందుకనే 2024లో మళ్ళీ పోటీ వెళ్తాను. అయితే ధర్మాన కృష్ణదాస్ మీతో మాట్లాడి అమ్మ నువ్వు రావాలి పార్టీలోకి, పోటీ చేయాలి అని చెప్పి కోరితే ఏం చేయబోతుంది తెలపాప అంటే ఏమంటారు? అడిగితే అప్పుడు నేను ఆయనకి ఆన్సర్ చెప్తాను. అవును, మాకు చెప్పరా? ఆయన అడిగినప్పుడు నేను పోటీ చేయాలని ఉంది కదా, అంతే కదా. పోటీ ఎందుకు చెయ్యమండి, ఎందుకు చెయ్యం, చేస్తాం. రాజశేఖర రెడ్డి గారి బిడ్డలో ఆయనలాగే పరిపాలన చేస్తున్నారా? పరిపాలన ఆయనలాగే ఉందా లేదా అంటే ఏమంటారు? ప్రజలే చెప్తున్నారు కదా. ఓకే, అంత బాగుందంటారు. ప్రజలే చెప్తున్నారు కదా. ఏ నాయకుడైనా ప్రజల కోసమే కదండి. ఆయన అవనియండి, ఈయన అవనియండి, ఎవరైనా ప్రజల కోసమే కదా. 24 ఎన్నికలు పోటీకి సిద్ధంగా ఉన్నారు. ఉన్నాను. థ్యాంక్ యూ మేడం. ఇది మొత్తం మీద అయితే మాత్రం 2024 ఎన్నికల్లో నర్సీపట్నం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బరిలో దిగేందుకు మాజీ ఎమ్మెల్యే బోలె ముత్యాల పాప సిద్ధంగా ఉన్నారు. గతంలో చేసినటువంటి అభివృద్ధి అలాగే బలమైనటువంటి ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి బలమైన వ్యూహాలతో ఆమె సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉందనే చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా మరోసారి అవకాశం ఆమె తలుపు తడుతుందా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్ RTV, వేములపూడి, నర్సీపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.